పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. अरे करो करो जरा जलसा మీ ఇద్దరికి ఇది కాకుండా ఏదైనా డాన్స్ షో ఇచ్చుంటే బాగుండేదబ్బా. ఎందుకలాగా? అంటే కొంచెం వెనకబడినట్టు అనిపించట్లేదు? వెనక పర్లేదు ముందు పర్లేదు అక్క, పైన ఉన్నాం కానీ మీకు కనపట్లేదు. నీకు కనపడట్లేదు, నువ్వు కళ్ళజోడు పెట్టుకొని వచ్చావు. వంట చేసేటప్పుడు అర్జున్ చాలా సీరియస్ గా ఉన్నాడు అని అంటున్నారు జనాలు, ఏమంటారు? ఏది చేసినా నిబద్ధతతో అంతఃకరణ శుద్ధితో చేస్తాం. ఇంకోటి కసితో చేస్తాడు. నువ్వు కసితోనే చేస్తున్నావు, ఎందుకంటే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ ప్లాట్ఫామ్ మీద కాదు, ఆ పక్క ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. ఏం చేస్తాం, పక్కన కలర్ లేనప్పుడు పక్కన ఉన్న కలర్నే చూడాలి. వంటలంటే మనకి స్వీట్ హాట్ అన్ని గుర్తొస్తాయి కాబట్టి మీ లైఫ్ లో స్వీటెస్ట్ మెమరీ ఏంటో చెప్పండి. నా లైఫ్ లో స్వీట్ మెమొరీ అంటే ఫస్ట్ అప్కమింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే గుర్తింపు వచ్చి మీ చేతుల మీదుగా అవార్డు తీసుకునే స్థాయికి వచ్చానో అక్కడ నుంచి నా స్వీట్ మూమెంట్ స్టార్ట్ అయింది నా లైఫ్ లో. అదేంటి పెళ్ళి అంటావేమో అనుకున్నాను. ఆ పెళ్లి కూడా స్వీట్ మూమెంటే అక్క, కొద్ది షుగర్ ఎక్కువైంది. టీవీకి రాకముందు మూవీస్ చేస్తున్నప్పుడు చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నడుస్తున్నారు. అందరూ ఏదో టాపిక్ వచ్చి నీ ఫేవరెట్ హీరో ఎవరు, నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అందరూ అడుగుతుంటే మా చెల్లుండి సడన్ గా నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మా అన్నయ్య అని. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఎవరి గురించి అయినా చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో వాళ్ళకి మాత్రం మనమే హీరో. ఎనీవే వెల్కమ్, ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ స్టేషన్. ఈ షోకి హోస్ట్ సుమ అనేది ఎంత నిజమో వీళ్ళు గెలవడం కూడా భ్రమ అనేది అంతే నిజమని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు గెలిచారు. లెట్స్ వెల్కమ్ ప్రశు అండ్ ధరణి. చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా, బయట ఎగరేసే పరుగా బాబా. కాదు, మధ్యలో డాన్స్ చేస్తున్నాడా పిలుస్తున్నాడా అర్థం కాలేదు. వంటల కన్నా డాన్సుల కోసం చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అనిపిస్తుంది. వంటన్న రావాలా, డాన్స్ వచ్చింది కదా, లాస్ట్ వీక్ గెలిచారు కదా మీరు. అవును, మర్చిపోయాను. స్పీచ్ ఇవ్వండి, కమాన్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. 5th ఎపిసోడ్ లో గెలిపించారు. షెఫ్ గారికి వేరే దారి లేక గెలిపించారని చెప్తున్నారు. ధరణి, నీ లైఫ్ లో స్వీటెస్ట్ మూమెంట్ ఏంటి? మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలే. ఒకానొక టైంలో ఫైనాన్షియల్ గా చాలా డౌన్ అయిపోయాం. సో అప్పుడు మా మమ్మీ మొత్తం సేవింగ్స్ కానివ్వచ్చు, మొత్తం ఇంకా ఏం లేదు, అన్ని ఆర్నమెంట్స్ మొత్తం అవన్నీ అయిపోయినప్పుడు నేను జాబ్ తెచ్చుకున్నాక తనకి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాను. ఆ మూమెంట్ నాకు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుంది. వెరీ నైస్, బ్యూటిఫుల్. నీకు? నా లైఫ్లో స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. అందులో ది బెస్ట్ అంటే మా అమ్మ మా నాన్నని కారు తీసుకొని వాళ్ళిద్దరిని తిప్పడం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.